126 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇక ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. ఎలక్షన్స్ కు పార్టీ శ్రేణుల్ని సన్నద్దం చేయడం, ప్రచారాలు, సభలతో కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నారు. ఇవాళ తిరుమలేసును దర్శించుకున్న తరువాత ప్రచారానికి శ్రీకారం చుట్టి వరుస పర్యటనలతో దూసుకువెళ్లనున్నారు చంద్రబాబు. ఇవాల్టి నుంచి ఎన్నికల ప్రచారానికి సిరుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవాళ ముందుగా తిరుమల శ్రీవారిని చంద్రబాబు దర్శించుకుంటారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా నేతలతో సమన్వయ సమావేశం నిర్వహిస్తారు. తిరుపతి తారకరామ స్టేడియంలో సేవామిత్ర, బూత్ కమిటీలతో భేటీ అవుతారు. ఈ సమావేశానికి 50,000 మంది హాజరు కానున్నారు. ఏర్పాట్లను మంత్రి అమర్నాథ్ రెడ్డి పరిశీలించారు. దాదాపు ఈ జిల్లాలో 35 నుంచి 40,000 మంది ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి గ్రామ స్థాయిలో ఉండేటువంటి పిల్లర్స్, పార్టీ యంత్రాంగం మొత్తం కూడా రేపు ఇక్కడికి రాబోతా ఉంది. వారందరికీ కూడా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయడానికి పార్టీ అధ్యక్షుల వారు మొట్టమొదటగా ఎప్పటి నుంచినో కూడా తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. సాయంత్రం అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లాకు వెళతారు. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి గ్రౌండ్లో టీడీపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఇప్పటికే సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి కళా వెంకట్రావు పరిశీలించారు. సభలో మాట్లాడిన అనంతరం రాత్రికి శ్రీకాకుళంలోనే సీఎం బస చేయనున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఏపీకి మంచి భవిష్యత్తు ఏర్పడుతుందన్నారు కళ. ఉపాధి, చదువుల కోసం ఐఐటీలు, త్రిబుల్ ఐటీలు, ఐఐఎంలు వీటన్నిటిని కూడా ఒక పద్ధతుల్లో ప్రపంచంలో ఉండేటటువంటి మేటి యూనివర్సిటీస్ అన్నిటిని కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని వచ్చి ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇంకా తీసుకువెళ్ళాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచి తీరాలి. అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాలు ఆయన ఉంటే ఇవన్నీ కూడా జరుగుతాయి. రేపు విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో సభలుంటాయి. ఈ నెల 18న నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నేతలతో సమావేశమై అభ్యర్థుల విషయంలో ఏవైనా ఇబ్బందులున్నాయా, పార్టీ అభ్యర్థులు గెలిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకుంటారు. ఈ నెల 19న కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో చంద్రబాబు సభలు జరుగుతాయి. తర్వాత బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తారు టీడీపీ అధినేత. ఇందుకోసం రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది టీడీపీ. తొలి జాబితాలో సిట్టింగులకే ప్రాధాన్యమిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు వారిపై ఎలాంటి వ్యతిరేకత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిషన్ 150+ను టార్గెట్ చేసి ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఇక ప్రచారంతో హోరెత్తించనున్నారు.